అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను మీ మహబూబ్ బాషా, కదిరి నిజాంవలి కాలనీ 14వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఎందుకో మాట్లాడాలనిపించింది, అందుకే మాట్లాడడానికి మీ ముందుకు వస్తున్నాను. మన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారికి టిక్కెట్ ఇవ్వలేదని చెప్పేసి మా మైనార్టీలు తెగ బాధపడిపోతున్నారు. పాపం మా మైనార్టీలకి నిజంగా తెలియని విషయం ఏంటంటే, ఈయన సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మైనార్టీల పక్షపాతి అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి ఈయన మైనార్టీల ద్రోహి. ఎందుకంటే ఏ ఒక్క మైనార్టీని కూడా ముందుకు తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఈరోజు ఈయన టికెట్ రాలేదని తెగ బాధపడిపోతున్నారు పాపం. సార్, ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి గారు గుర్తుందా? నేను మీ మహబూబ్ బాషా మీ దగ్గర దాదాపు 4.5 సంవత్సరం మీ దగ్గర పనిచేశాను, మీ కార్యకర్తలాగా. ఉదయం నుండి సాయంత్రం ఇంటికి పోయేదాకా ప్రతిరోజు, ఒక్కరోజు కాదు ప్రతిరోజు, అత్తారు చాంద్ బాషా గారు గెలిచి టీడీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత, మీకు ఇన్ఛార్జి ప్రకటించిన తర్వాత మీ దగ్గర ఎవరూ లేకపోయినా నిజాంవలి కాలనీ నుంచి నేను మరియు అబ్బాయి చికెన్ బాబ్జాన్ అని చెప్పేసి ఇద్దరం మీ దగ్గర వచ్చి ప్రతిరోజు మీ దగ్గర పనిచేశాం. 4.5 సంవత్సరం మీకు ఇన్ఛార్జ్ ప్రకటించి మీరు ఎమ్మెల్యే అయ్యే వరకు ప్రతిరోజు ప్రతి మండలంలో మీరు ఎక్కడికి పోయినా మీ వెంట వస్తూ, మీ వెంట మా స్నేహితులను కానీ, శ్రేయోభిలాషులను కానీ, కార్యకర్తలను కానీ తీసుకొస్తూ దాదాపు మీ ఎలక్షన్ వరకు 7-8 లక్షల రూపాయలు నేను నా సొంత డబ్బులు ఖర్చు చేశాను, మీకోసం పనిచేశాను. కానీ మీరేం చేశారు సార్? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు కళ్ళు కనపడలేదు, గర్వం పెరిగిపోయింది, చెప్పుడు మాటలు వినేశారు. కౌన్సిలర్ టికెట్ కోసం మీ దగ్గర కష్టపడిన వ్యక్తిగా నేను చాలా కష్టపడ్డాను సార్, నాకు టికెట్ ఇవ్వండి, నేను ఎలాగైనా గెలిచి వస్తాను అని చెప్తే మీరు లేదు, సమీకరణాలు అది ఇది అని చెప్పేసి చెప్పుడు మాటలు విని, మీ దగ్గర ఉన్న కొంతమంది చెంచాల మాటలు విని, ఆ చెంచాల ఇది చేసి ఆ రోజు నా టికెట్ కోసం నేను నా నిజాంవలి కాలనీ నుంచి దగ్గరగా నా కోసం నా ప్రజలు, మా వార్డు వాళ్ళు అయితేనేమి, కాలనీ వాళ్ళు అయితేనేమి 400-500 మంది టికెట్ కోసం మిమ్మల్ని వచ్చి ప్రాధాయపడడం జరిగింది. అలా 1-2 సార్లు కాదు సార్, దాదాపు 4-5 సార్లు 6 సార్లు మీ దగ్గర వచ్చాము. కానీ మీరు మాత్రం మమ్మల్ని హేళనగా మాట్లాడారు, చిన్న చూపు చూశారు. సరే అని చెప్పేసిందే మీ దగ్గరే మీ ముందే ఛాలెంజ్ చేసి నేను ఇండిపెండెంట్గా గెలిపించుకుంటాము అని చెప్పేసి మా వార్డు ప్రజలు చెప్పి మీ దగ్గర నుంచి పిలుచుకొని వచ్చి, అదే పనిగా నా వార్డు ప్రజలు నా వెన్నంటూ ఉంటూ, నా నిజాంవలి కాలనీ ప్రజలు నా వెన్నంటూ ఉంటూ నాకు సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ఇండిపెండెంట్గా 400 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది సార్. ఇది నేనంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నేను పడ్డ కష్టం నాకు తెలుసు. ఆ రోజు మీరు నన్ను ఎగతాళి చేశారు, ఈ రోజు మీరు కష్టపడ్డారు పార్టీలో, వాస్తవమే, నేను కాదనడం లేదు. కానీ మీరు పడ్డదైతే కష్టమా? మాలాంటి వాళ్ళు పడింది కష్టం కాదా? మా కష్టాన్ని మీలాంటి వాళ్ళు గుర్తించరా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? ఇప్పుడు అధిష్టానము మీకు టికెట్ లేదు, మైనార్టీలు కేటాయిస్తున్నాము అని చెప్తే అందరినీ, మీకు మీ అనుచరులను, పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలని, సర్పంచుల్ని, కౌన్సిలర్లని అందరినీ ఏకం చేసి నా కోసం మీరు మాట్లాడండి అని చెప్పేసి చెప్తున్నారే, మీకు గుర్తుందా? నా టికెట్ కోసం వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి సార్ గారితో చెప్పించాను, మీకు మొహమ్మద్ షాకీర్ గారితో చెప్పించాను, మీకు ఇస్మాయిల్ గారితో ఎస్ఎండి ఇస్మాయిల్ గారితో చెప్పించాను, మీకు పూల శ్రీనివాసరెడ్డి అన్నతో చెప్పించాను, మీకు బావుద్దీన్ అన్నతో కూడా చెప్పించాను. మీకు ఎంతమందితో చెప్పించినా మీ మనసు మాత్రం కరగలేదు, మీరు టికెట్ ఇవ్వలేదు.
ఆ రోజు మేము పడింది కష్టం కదా, ఈ రోజు మీరు పడింది చేస్తున్నది మాత్రమే కష్టమా? అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అవును సార్, మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను, పార్టీకి విధేయుణ్ణి నేను, పార్టీ నన్ను టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఆఫీస్ ముందు కావాలంటే వాచ్మెన్ గా పనిచేస్తానన్నారు. మీరేంటి సార్ ఇప్పుడు చూస్తే ఇలా చేస్తున్నారు? వాచ్మెన్ గా ఉంటాను, పార్టీకి విధేయునిగా ఉంటాను అని చెప్పిన మీరు ఇలా చేయడం సబబు కాదు సార్. ఇంకో విషయం, నేను మన వాళ్ళు చెప్తే విన్నాను సార్, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఎందుకు సార్? మీరు మాలాంటి వాళ్ళని కన్నీళ్లు పెట్టించాలి కానీ మీరు కన్నీళ్లు పెట్టుకోవడం ఏం సార్? ఇది చాలా సార్. ఎందుకంటే మీకున్న చరిష్మాకి మీరు ఇండిపెండెంట్ గా గెలిచినా సరే, ఇండిపెండెంట్ గా నిలబడైనా సరే, ఈసారి 28,000 ఓట్లు కాదు సార్, 40 ఓట్లతో గెలిచే సత్తా ఉన్న నాయకుడు సార్ మీరు సింహం లాంటి వాళ్ళు, మీరు ఏడవడం ఏంటి సార్? నాకు సిగ్గుచేటు అనిపిస్తుంది. అయినా సార్ మీరు ఏడవకూడదు సార్, మాలాంటి వాళ్ళని ఏడిపించాలి. చూసారా సార్, విధి ఆడిన వింత నాటకం. మీరు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికే వచ్చి ఆగారు.